వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలో ఏదో జరుగుతోంది, ముఖ్యంగా ఢిల్లీలో. ఒక కుట్రను ఛేదిస్తే మరొక కుట్ర మొదలవుతుంది. ఇక్కడ కేంద్ర బలగాలని ఢిల్లీకి అకస్మాత్తుగా చేర్చుతున్నారు. ఇంకోవైపు విద్యార్థి ఉద్యమం ముగిసిపోతే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తాము, నేర చరిత్ర ఉన్న వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి వీలలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వీలలేదు, వాళ్ళ తరపు నుంచి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పడం, వీళ్లకు మద్దతుగా కపిల్ సిబాల్ ₹1 విరాళం ఇవ్వడం, ఇవన్నీ ఒకవైపు నుంచి అభిజిత్ దీప్కే నడిపిస్తుంటే ఏదో ఒక కారణంతో నేరస్తుల్ని, నేర చరిత్ర వాళ్ళని కలిగిన వాళ్ళని తప్పించాలని ఒకవైపు ప్రయత్నం జరుగుతుంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళను అరెస్టు చేయొచ్చు అని ఇప్పటికీ కోర్టు ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు నేర చరిత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేస్తే మేము మళ్ళీ దీనికి సంబంధించి ఉద్యమం చేస్తామని చెప్తున్నాడు ఇటు పక్క నుంచి దీప్కే. ఇక్కడ ఇది జరుగుతుంటే ఇంకో వైపు నుంచి అశుతోష్ వెళ్ళి టికాయత్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసిండు. మనం కలుద్దాము, రైతు యువ ఉద్యమం చేద్దాము, మోడీని దించడం, మోడీని అష్టదిగ్బంధనం చేయాలి, మోడీని గద్దెదించాలి అని ప్రకటిస్తున్నాడు. అలాగే ఢిల్లీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏదో అనుమానంతో ఉన్నాయి, అక్కడ ఏదో జరగడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది, అష్టదిగ్బంధనం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ బొద్దింకల జనతా పార్టీ ఒక నీటి ఉద్యమం కోసం రాలేదు, ఇది భారతీయ జనతా పార్టీని గద్దెదించాలి అనే లక్ష్యంతోనే వచ్చింది. వీళ్ళు వేస్తున్న అడుగులు ఒకదానికొకటి లింక్ పెట్టడం. విద్యార్థుల మీద కేసులు పెట్టొద్దన్నారు, ఓకే విద్యార్థుల మీద పెట్టం, కానీ నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొద్దు అని అంటే ప్రతి ఉద్యమంలోకి నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి హింసాత్మక సంఘటనలు చేయించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొద్దు అంటే ముందు ముందు ఉద్యమాలు ఎలా మారతాయి? ఆ ఉద్యమాలలో ఎక్కువగా ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అది తప్పు కదా. అలాంటి తప్పుకు కూడా మద్దతు ఇస్తూ అభిజిత్ దీప్కే మళ్ళీ మేము ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. అంటే దీనికన్నిటికీ సంబంధించి ఒక పక్కన నుంచి ఏదో జరగబోతోందనే అనుమానం వస్తుంటే ఎస్ జరగబోతోందేమో అనే ఊహాగానాలకు ఆద్యం పోస్తూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకాలతో అత్యవసర సమావేశాన్ని అమిత్ షా ఏర్పాటు చేశారు. ఇది ఎందుకు అంత సడన్గా వాళ్ళతో ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు భద్రతా బలగాలను తీసుకొచ్చేసి ఢిల్లీలో దించుతున్నారు? అంటే వీళ్ళ ఉద్యమం ఢిల్లీ దాకా మళ్ళీ చేరుతుంది, ఇది అల్లర్లకు తావిస్తుంది అనే సంకేతం కేంద్ర ప్రభుత్వానికి అందిందా? దాంట్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉందా? ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్న సమావేశం వెనుక కారణం కూడా ఇదేనా అనే ఒక పెద్ద సందిగ్ధం అయితే చాలా మందిలో నెలకొంది. ఏదేమైనా కానీ దేశంలో ఒక పెద్ద కుట్ర జరగబోతోందని, ఆ కుట్రను అంతే గట్టిగా ఎదుర్కొనేందుకు మోడీ షా ద్వయం చాలా పకడ్బందీ ప్లాన్లు చేస్తోందని, దానికి సంబంధించి ఇప్పటికే సమావేశాలు నిర్వహించిందని, ఎక్కడికక్కడికి ఉద్యమాల పేరుతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేకుండా ముందర కాళ్లకు బంధం వేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా అర్థమైపోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.